హలో నమస్తే. పాలకోవా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పాలు, దానికి సరిపడా చక్కెర మంచిగా గ్యాస్ మీద లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోండి. పక్కన ప్యాన్లో కొద్దిగా అంత బటరు మరియు బ్రెడ్ ముక్కలు, ఆ బ్రెడ్ ముక్కలు వేసి ఆ బ్రెడ్ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. చాలామంది డిఫరెంట్ టైప్స్లో చేసుకుంటారు, కానీ ఇదొక టైప్ అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఆ బ్రెడ్ ముక్కలు మంచిగా రెడ్ కలర్లో రావాలండి. అది ఆల్రెడీ కొద్దిగా ఆరెంజ్లో ఉంటుంది, కానీ మళ్ళీ రెడ్ కలర్లో రావాలి. సింపుల్గా పాలకోవా తయారు చేసే విధానం నేను చూపిస్తున్నాను. ఇలా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కల్ని అన్నిటినీ ఒక సైడు, పాలు మరుగుతుంటాయి కదండి, మనం లీటర్ పాలు తీసుకుంటే హాఫ్ లీటర్కి మరగాలన్నమాట. అంత మరగపెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది పాలకోవా. ఆ బ్రెడ్ ముక్కల్ని ఒక సైడ్ వేయించుకుంటూ ఒక సైడ్ పాలు కాబెట్టుకుంటూ, టైం ఉన్న వాళ్ళైతే అలా చేసుకోండి. లేదు మాకు టైం చాలా ఉంది అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ ట్రై చేయండి. మాకు టైం కొద్దిగా ఉందనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఆ బ్రెడ్ ముక్కలు అన్నిటినీ ఆ మిల్క్లో వేసి నీట్గా కలుపుకోండి. ఆ బ్రెడ్ మొత్తం నీట్గా వేగిన తర్వాత చాలా టైం పడుతుందండి. బ్రెడ్ అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఎర్రగా కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పాలను కూడా అలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద మాడుతుందండి. ఆ మాడకుండా మనం అలా కలుపుకుంటూ ఉండాలి. తీసి దాంట్లో వేసుకొని కలుపుకొని ఒక్క 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకొని ప్లేట్లోకి కానీ లేదా బౌల్లో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని చక్కెర బదులు బెల్లం కూడా వేసుకొని చేసుకుంటారు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మేము ఇప్పుడు చక్కెర వేసినాం. వేసుకునే వాళ్ళు ఇలాచి మరియు బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసుకుంటారండి. మా దగ్గర ఏం లేవు, ఇదే వేసాము. సో మన పాలకోవా రెడీ.